ఆర్య వెడ్స్ నయనతార అని అఫీషియల్ ఇన్విటేషన్ షేర్ చేశారు. ఫ్యాన్స్, న్యూస్ ఛానల్స్ అందరూ ఇదే నిజం అనుకున్నారు. వీళ్ళు నిజంగా పెళ్లి చేసుకుంటారు అని. కానీ అప్పుడు తెలిసింది ఇది ప్యూర్లీ మార్కెటింగ్ స్టంట్, సినిమా ప్రమోషన్ కోసం అని. ఇది ప్లాన్ చేసింది జస్ట్ 26 ఇయర్స్ డైరెక్టర్ డెబ్యూట్ ఫిలిం కోసం. ఓవరో అర్థమై ఉంటుందిగా. అట్లీ డైరెక్టర్ శంకర్ దగ్గర అసిస్టెంట్ గా వర్క్ నేర్చుకున్నాడు. ఈ సినిమాలో ఇంకో మ్యాజిక్ నయనతార కంబ్యాక్. బ్రేక్ తర్వాత అందరూ కెరియర్ అయిపోయింది అనుకునే టైంలో రజిన క్యారెక్టర్ తో మళ్ళీ రైజ్ అయింది. ఇక్కడ లవ్ స్టోరీ కూడా డిఫరెంట్. హార్ట్ బ్రేక్ తర్వాత లైఫ్ అయిపోదు, కొత్త లవ్ స్టార్ట్ అవుతుంది అని. అదే కాన్సెప్ట్ ని తర్వాత నిన్ను కోరిలో కూడా చూసాం. కానీ ఈ రెండు స్టోరీస్ కి ఉన్న సిమిలర్ పాయింట్ లవ్ ఆఫ్టర్ మ్యారేజ్. అట్లా అని స్టోరీ సిమిలర్ కాదు. నిన్ను కోరి ఈజ్ ఆల్ అబౌట్ యాక్సెప్టెన్స్. వదిలేసిన వాళ్ళకి కూడా హ్యాపీ లైఫ్ కావాలి అని. రాజారాణి రెండు బ్రేకప్స్ తో స్టార్ట్ అయ్యే ఒక కొత్త లవ్ స్టోరీ. అది పెళ్లి తర్వాత ఒకరి తోడు ఒకరికి కోరుకుంటారు, కానీ కన్ఫెస్ చేయరు. పెళ్లి వాళ్ళని దగ్గర చేస్తుంది, వాళ్ళ పాస్ట్ నుండి హీల్ చేస్తుంది. అట్ లాస్ట్ మన రజినా జాన్ కలిసిపోతారు. సత్యదేవ్ రజినాకి ఫాదర్, స్ట్రిక్ట్ కాదు, బెస్ట్ ఫ్రెండ్ లా సపోర్ట్ చేస్తాడు. ఆ టైంలో ఇది కంప్లీట్ న్యూ. జీవి ప్రకాష్ కొట్టిన బీజిఎం కి ఫ్యాన్ బేసే వేరే. ఒక ఫేక్ వెడ్డింగ్ తో స్టార్ట్ అయిన హైప్ ఒక రియల్ ఎమోషన్ తో బ్లాక్ బస్టర్ అయ్యింది. అట్లీ ఫస్ట్ సినిమాకి బొమ్మ బ్లాక్ బస్టర్. రాజారాణి సినిమాలో మీ ఫేవరెట్ సీన్ ఏంటి? కమెంట్స్ లో చెప్పండి.